4 లక్షల మంది చనిపోవడం 4 లక్షల మంది ఎఫెక్ట్ కావడం మనం ఇచ్చింది బాధితులకి 6 లక్షల మంది ప్రజలున్నారు ఇక్కడ. బాత్రూముల్లో వచ్చే వేస్ట్ గాని టాయిలెట్స్ గాని మురికి కాలువలు గాని వాటర్ గాని అన్ని కలిసిపోయినాయి. అలాంటివన్నీ కలిసిపోయిన సమయంలో ఇవి పనిచేసి ఫైర్ ఇంజిన్స్ పనిచేసిన విధానం మా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ నారాయణ గారిని వీళ్ళు చేసిన విధానం మీరు చూస్తే వార్ ఫుటింగ్ లో అవన్నీ క్లీన్ చేసి వాటర్ పెట్టి బ్లీచింగ్ వేసి ఎక్కడ కూడా డిసీజులు ఒక్కటి కూడా అవుట్ బరస్ట్ కాలేదంటే దట్ ఈస్ ది చొరవ వాళ్ళు తీసుకునింది. అందుకే ఈరోజు పబ్లిక్ హెల్త్ కాపాడగలిగాం. నేను కూడా భయపడ్డాను, మా వాళ్ళకి చెప్పాను మీరేం చేస్తారో తెలియదు, నేషనల్ వైడ్ గా తెప్పించండి, బెస్ట్ ప్రాక్టీస్ తెప్పించమంటే అవన్నీ కూడా తెప్పించాం. ఆ డ్రోన్స్ తిప్పి మొత్తం గార్బేజ్ అంతా లిఫ్ట్ చేశాం, నీళ్లన్నీ కూడా ఇది చేయగలిగాం, క్లీనప్ చేశాం, పరిశుభ్రంగా చేయగలిగాం. దీనికి వస్తాను. అదే రాబోయే రోజుల్లో చరిత్ర మళ్ళా ఎప్పుడు పునరావృతం కాకుండా ఆపరేషన్ బుడమేరు స్టార్ట్ అవుతుంది. అవి కూడా ఏం చేయాలో చేసి చూపిస్తాను. నాట్ ఓన్లీ ఇది ఒకటే కాకుండా మొత్తం ఇలాంటివన్నీ కూడా అక్రమాలన్నీ కూడా క్లీనప్ చేసేస్తాం. ఇంకా వాళ్లకు మీటింగ్లు పెట్టుకోవాలి. వాళ్ళు స్పందించే లోపల మనం చేయాల్సిన పనులను మనం చేసుకుంటూ వెళ్తాం. వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేస్తాం, మళ్ళా కలిసి డిమాండ్ చేస్తాం. డెఫినెట్ గా ఇవ్వాలి. నేషనల్ కెలామిటీ ఫండ్ కూడా ఉంది. మనకొచ్చే డబ్బులు మనకు వస్తుంది. ఎవ్రీ ఇయర్ వచ్చేది డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫండ్ కింద, స్టేట్ డిజాస్టర్ ఫండ్ కింద వస్తుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇవ్వాల్సిన డబ్బులు కూడా ఉంటాయి. వాళ్ళ దగ్గర కొంత కన్సర్న్ ఫండ్ ఉంటుంది. జరిగింది 7,600 కోట్ల రూపాయల నష్టం. అది ఇరిగేషన్ కావచ్చు, లేకపోతే రోడ్స్ కావచ్చు, గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ కావచ్చు, వేరియస్ నష్టాలు జరిగాయి. ప్రైవేట్ కావచ్చు, ఎన్ని జరిగాయి. దీంట్లో మనం 602 కోట్ల రూపాయలు ఈరోజు రిలీజ్ చేశాం. ఇంకా కొంచెం అటు ఇటు అవుతుంది. ఇది కాకుండా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చి రెస్టరేషన్కి పోవాలి. ఆ రెస్టరేషన్కి వారు కూడా సహాయం చేయాల్సిన అవసరం ఉంది. విల్ రిక్వెస్ట్ దెమ్ టు గివ్ మనీ. ఓకే, థ్యాంక్ యూ. కాబట్టి మీరు కూడా బాగా చేశారు. పాపం మీరు కూడా ఒక 10 రోజులు ఇక్కడే ఉన్నారు. ఒక్క 2 నిమిషాలు పరిచయం చేస్తాం. వాళ్ళు పరిచయం చేసి ఒకసారి పిలువమ్మ, ఒక్కొక్కరిని పిలువు, మైక్ గుడి ఇవ్వండి, వాళ్ళు ఏమైనా చెప్పాలని చెప్తారు. సార్ మొదటిగా సార్ సమీయున్నీసా సార్ విజయవాడ నుంచి. సభకు నమస్కారం అండి. చెప్పమ్మా. సభకు నమస్కారం అండి. గౌరవ